యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. దేని విషయంలో మనము హింసకి గురి కావాలి? రాజకీయ, సామాజిక, మత కారణాల వల్ల కాదు. రంగు, కులం, జాతి భేదాల గురించి అంతకంటే కాదు. నీతి న్యాయాల కోసం హింసకు గురి కావాలి. ఈ గుణం దేవుని సంతానానికి ఇతరులకు ఉన్న తేడాన్ని చూపిస్తూ ఉంది. వారు దేవుని నీతి న్యాయాల పక్షాన నిలబడుతున్నారు కాబట్టి దానికోసం హింసల పాలై చనిపోయేటంతగా దాన్ని ప్రేమించిన వారు కాబట్టి వారు నిజంగా ధన్యులు. పాపంలో ఉన్న వారికి నీతి న్యాయాలంటే గిట్టదు. దానికోసం నిలబడే వారితో వారు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. యేసు ప్రభు శిష్యులు నీతి న్యాయాలు గలవారు, సమాధానమును చేకూర్చేవారు. అయితే మనుషులు వారిని తిరస్కరించి కొరడాలతో, రాళ్లతో కొట్టి చెరసాల పాలు చేసి చంపారు. అయినప్పటికీ ఈ లోకంలో ధన్యులు వారే, పరలోక రాజ్యం కూడా వారిదే. వారి బాధలు, కష్టాలు కొద్ది కాలమే ఉండేవి. వారి ధన్యస్థితి మాత్రం శాశ్వతమైనది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీతి నిమిత్తమై ప్రభువా హింసకి గురి అయినప్పటికీ నీ కోసమై జీవించే ధన్యతను మాకు దయచేయమని, పరలోక రాజ్యంలో నీతో ఉండే భాగ్యాన్ని ఈ దినాన్ని మాకు అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.